హలో అండి, నమస్కారం. ఇవైతే కొత్త బట్టలండి. పండగకి వేసుకున్న బట్టలన్నీ ముందు రోజువి కొత్తయన్నీ చేత్తోనే ఉతికేసాను. మొత్తం హ్యాండ్ వాష్ చేసేసాను. వేసేసి ఆరిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మడత పెట్టేసేయాలి. ఎన్ని బట్టలు ఉన్నాయండి పిల్లలవి. ఒక్కొక్కరికి 2 జతలైతే బట్టలు మొత్తం ఇలా వేసేసారు. పండగ అంటే మార్నింగ్ ఒక డ్రెస్, టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నారు. అలా కొత్త బట్టలన్నీ తీసి ఇలా చేత్తో మొత్తం ఉతికేసి ఆరబెట్టేసి ఈ విధంగా అయితే మడత పెట్టేశానండి. కర్చీఫ్లన్నీ ఇలా ఎవరి వాళ్ళకు మడత పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే బట్టలండి. ఇవన్నీ టవాల్స్ అన్నీ ఉతికేసాను. ఈ విధంగా పండగన అయిపోయాక ఒక పని, పండగ ముందు ఒక పని ఇలా ఉంటుందండి. ఇలా బట్టలు ఉతికేసి ఇవి నీళ్లు కారేంత వరకు పక్కన పెట్టేసి అంట్లన్నీ కడిగేసి వచ్చేసాను. అంట్లు కడిగేసిన తర్వాత మిద్దె పైకి తెచ్చేసి బట్టలన్నీ ఈ విధంగా ఆరేసానండి. ఇవి ఆరేసిన కిందికి వచ్చిన కొద్దిసేపట్లో వర్షం అయితే పడిందండి. ఇలా ఉందండి చేసిన పనికి లాభం లేకుండా. ఇన్ని బట్టలు ఎప్పుడు ఆరుతాయో ఏంటో.